తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గత 3 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అక్రమ మైనింగ్ పైన, ఏపీలో అక్రమ మైనింగ్ పైన ఇదే విషయంపై నిన్న దీక్షలో ఉండగానే అర్ధరాత్రి పోలీసులు తన దీక్షను భగ్నం చేశారు. దీని విషయంపై ప్రస్తుతం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోమిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. చెప్పండి సార్, మీరు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. గత 3 రోజులుగా అక్రమ మైనింగ్ పైన అర్ధరాత్రి పోలీసులు మీ దీక్షను భగ్నం చేశారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం చచ్చింది. మనం శాంతియుతంగా సత్యాగ్రహం చేయకూడదు, గాంధీకి చెప్తామనని ఒక నిరసన చేయకూడదు. ఎవరైనా దళితులు చనిపోతే రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయకూడదు. అన్నిట్లో మా మీద కేసులే. ఇదేం కాదు. ఈ 4 years లో ఇప్పుడు కూడా అక్కడ ఇల్లీగల్ మైనింగ్ మేము ప్రూవ్ చేసాము. GPS మ్యాప్స్, లొకేషన్స్ తో కూడా పెట్టి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, సెంట్రల్ విజిలెన్స్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అన్ని ఇచ్చాం. నో యాక్షన్. అక్కడ హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు జిల్లా అంతా సిలికా దాదాపు 3,000 కోట్లు 6-7 months లో దోపిడీ జరిగిపోయింది. మంచి రేట్ వచ్చింది. చైనా మార్కెట్ వీళ్ళకి కన్నుబడింది. అదేమంటే బాస్ మీద చెప్తున్నారు, బాస్ కింద పంపించాలా ఇది అని. దాంతో ఎస్పీలు, కలెక్టర్లు కూడా ఫోన్ చేసినా రెస్పాండ్ కావటం లేదు. బాస్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. లోటస్ పాండ్ పోతుంది, మాకు మంత్లీ 1st or 2nd లోటస్ పాండ్ పంపించాలా అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. సో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ నాయకులు. సో సిలికా ఒక గ్రూపు, ఈ కోఆర్జీ ఒక్కొక్క మండలం, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క నాయకుడికి పంచిపెట్టారు. సో ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లోసివ్స్ నేను సత్యాగ్రహం కూర్చున్నా, అక్కడ 14 హిటాచీలు, ట్రక్స్, ఇవి డ్రిల్లింగ్ చేసే బోర్లు, ఎక్స్ప్లోసివ్స్, డెటోనేటర్స్, జెలటిన్ స్టిక్స్ అన్ని చూపించాం మీడియా ముందు. ఈ రోజుకి వాటిని ఎంత ప్రమాదం, అంత అడవిలో వాటిని అన్ని స్టాక్ అక్కడ రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకుంటే ఈ రోజుకి దాన్ని సీజ్ చేసే పరిస్థితి, కేసు పెట్టడం ఎవరనేది ఒక చిన్న ఏదో గంజాయి ప్యాకెట్ దొరికితే నాన్ అవైలబుల్ కేసులు పెట్టే చట్టాలు ఉండేటప్పుడు బ్లాస్టింగ్ మెటీరియల్ అలా పక్కన గిరిజన వాళ్ళు వచ్చి ఎంత బాధపడిపోయినారు. చిన్న బిడ్డల దగ్గర నుంచి అందరూ మా పైన రాళ్ళు పడుతున్నాయి అయ్యా అని. సరే, అసలు అక్కడికి పోయే ధైర్యం మైనింగ్ పోలీస్ ఆగ్రహ హైకోర్టు వాళ్ళు, రుస్తుం మైన్ వాళ్ళు హైకోర్టుకి వెళితే హైకోర్టు December 7th చాలా క్లియర్ గా ఇచ్చింది. వాళ్ళ రెన్యువల్ అప్లికేషన్ ప్రాసెస్ చేయండి. సేమ్ టైమ్ 3rd and 4th రెస్పాండెంట్స్, మైనింగ్ అండ్ పోలీస్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఇల్లీగల్ మైనింగ్. నో మైనింగ్ లేదు, పోలీసు లేదు, రెవెన్యూ లేదు. అంటే వైసీపీ నేతలు మాట్లాడుతూ, ఇంత జరుగుతున్న వాళ్ళు మాట్లాడుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఈ ఆదరణ ప్రజల నుంచి లభించకపోవడంతో ఏదో ఒక ఇష్యూని ముందుకేసుకోవాలి తప్ప వేరే ఉద్దేశం లేదు, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏదో ఒక ఇష్యూ మీద ప్రజల్లో ఉండాలనే తాపత్రయంతో ఇలాంటివి చేస్తున్నారు అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కాదమ్మా, నిన్న మా వాళ్ళు, మా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ స్పందనలో డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ జాయింట్ కలెక్టర్ డీడీని పిలిపించమని మా వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తే పిలిపించారు. డీడీ ఏం చెప్పాడు? ఎస్ నిజమే సార్, ఎమ్మెల్యే లీజ్ లేదు, ఓకే పర్మిట్లు ఉన్నాయా? లేవు. ఏం లేవు సార్, ఇల్లీగల్ మైనింగ్. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కలెక్టర్ 100 మంది ఆఫీసర్ల సమక్షంలో, మీడియా సమక్షంలో ఇల్లీగల్ మైనింగ్ అని ఒప్పుకున్న తర్వాత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరికి కూతవేటు దూరంలో ఉంటే 14 హిటాచీలు 200 కెపాసిటీ మిషన్స్ ఆడ వర్క్ చేస్తుంటే వితౌట్ మైనింగ్ లీజ్, పర్మిట్ ఆర్ రాయల్టీ పే చేసినట్టు, సేంద్రీయ చార్జెస్ ఏమి చేశారు చెప్పానండి? ఏమి లేకుండా దోపిడీ జరుగుతుంటే పట్టుకోవాలి. అక్కడే కాదు, సైదాపురం అన్ని మండలాల్లో జరుగుతూ ఉంది. సిలికా అదే పరిస్థితి. మొత్తం మీద నేను స్టడీ చేసి సిలికా మీద చీఫ్ సెక్రటరీ అందరికి పెట్టాను, విజిలెన్స్, సెంట్రల్ విజిలెన్స్ అందరికి. ఆల్మోస్ట్ 4,500 crores లెక్క తేలింది విత్ ఆల్ ఎవిడెన్సెస్, గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు క్వాడ్జీ కూడా తీస్తున్నాను. దీన్ని కూడా
1-2 months లో విత్ ఆల్ ప్రూఫ్స్ పంపిస్తాను. సోమిరెడ్డి గారి దీక్ష భగ్నమైంది, దీని మీద పోరాటం కంటిన్యూ చేసే అవకాశం ఉందా ఇంకా? డెఫినెట్ గా ఇప్పుడు ఏం చేయాలని అనేది, ఇప్పుడు 10 గంటలకి మీటింగ్ పెట్టుకున్నాం మా ఇంపార్టెంట్ లీడర్స్ తో. ఇప్పుడు మాకు 20వ తేదీ రేపు అయోగళం బహిరంగ సభ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి, ఎట్లా పోరాడాలా, ఇంత అంటే ఏదో అక్కడేదో జరిగింది, ఇక్కడ జరిగింది, చిన్న చిన్న వైలేషన్స్, కరప్షన్స్, ఓకే అన్ని మనం ఇది 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 భారీ స్కామ్. సిలికా అండ్ క్వార్ట్జ్ వచ్చి దేశంలో ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి వచ్చి చూస్తే KGF 3 సినిమా కనపడింది అక్కడ. అది తెల్ల బంగారం, తెల్లరాయిది, అది బంగారం, ఇది తెల్ల బంగారం. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్ననే మాట్లాడుతూ మళ్ళీ 5 ఏళ్ళు నాకే పట్టం కట్టే అవకాశం ఉంది కనుక ప్రజలు తెలుగుదేశం పార్టీ ఈ రకంగా బిహేవ్ చేస్తుంది రాష్ట్రంలో అనేది తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం ప్రాబ్లం లేదు, ఆయనకి మళ్ళీ పట్టం కడితే అందరినీ రాష్ట్రంలో ఉండే ఆస్తులను మా బోల్టోళ్ళని అందరినీ జైళ్ళల్లో పెట్టి డైరెక్ట్ గా మొత్తం దోచేసుకుంటాడు. ఇప్పటికే బీయింగ్ ఎన్ ఇండియన్ సిటిజన్ బయట రాష్ట్రాల్లో పౌరులకు ఉండే హక్కులు ఆంధ్ర రాష్ట్రంలో లేవు. చాలా ఇష్యూస్ ఉన్నాయి అన్ని చెప్పాలంటే. ఇంకా ఆయన మళ్ళీ సెకండ్ టైం పిలిస్తే ఇంకేం చెప్పబడలేదు కదా. మొత్తానికైతే టీడీపీ శ్రేణులకు మీ నియోజకవర్గ ప్రజానికానికి గానీ ఓవరాల్ గా ఏపీ ప్రజలకు గానీ ఎలాంటి సందేశం, ఎలాంటి పిలుపునియబోతున్నారు? మేము GPS మ్యాప్స్ తీసి లైవ్ లో చూపించాము. ఆ మెటీరియల్ బ్యాగ్స్ లో ఫిల్ చేసిన వైట్ కార్డ్స్ వితౌట్ లైసెన్స్ అన్ని ప్రూవ్ చేసేసాము. భారీ దోపిడీని ప్రజల ముందు పెట్టాము. సిల్కా గానీ ఇతర ప్రాంతాల్లో కార్డ్స్ గానీ. నిన్న ఆయన తట్టుకోలేక మాకు జనం ఒత్తిడి పెరిగిపోయింది, ఫ్లోటింగ్ పెరిగిపోయింది నా దగ్గరికి. హిజ్రాలు పంపించాడు. వాళ్ళు వచ్చి నన్ను చూసి దండం పెట్టి, అయ్యా నువ్వు ఆ దేవాలయం డబ్బిచ్చావు, నువ్వు అని తెలియదు, అయ్యా మమ్మల్ని ఏదో తీసుకొచ్చారు బస్ ఎక్కిచ్చా అని చెప్పేసి తల మీద ఆశీర్వదించి పోయినారు వాళ్ళు. మళ్ళీ ఇంకో రౌడీలో బ్యాచ్ పంపించారు, చీకట్లో కారు మీద కొట్టించి వెళ్ళిపోయి కార్లని అంటే ఫారెస్ట్. మొత్తానికి మీ మీద దాడులకు కూడా పూనుకుంటున్నారంటారు? పూనుకున్నారు. మా దగ్గర ఉండే జనాన్ని చూసి భయపడిపోయినారు. 300-400 మంది నైట్ ఆగ్రా 2:35కి నన్ను పోలీసు అరెస్ట్ చేస్తే 2:30కి ఒక 300 మంది రోడ్లో జీపులు ఆపేసేసినారు, లాఠీ చార్జ్ చేసి తీసుకుపోయినారు నన్ను. ఈవెన్ అట్ 2:30 AM చూసాము విజువల్స్ లో చూసాము. మీ పట్ల కూడా పోలీసుల ప్రవర్తన అంత ప్రాపర్ గా లేదు, వాళ్ళు బిహేవ్ చేసిన విధానం. వాళ్ళిద్దరు సిఐలు వచ్చేసి, మీరు ఇంతమంది ఎందుకండి, పంపించేయండి గొడవలు లేకుండా, మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలా, మీకు థ్రెట్ ఉంది, మీరు 5-6 మందిని పెట్టుకోండి, సత్యాగ్రహానికి మాది, మేము సెక్యూరిటీ మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్తే, సరే నేను ఎక్కడో ఒక పోలీసు రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించేశాను. అయితే 2:30కి వచ్చి కనీసం యువర్ అండర్ అరెస్ట్, మాకు తప్పలేదు అరెస్ట్ చేయమని హైర్ అథారిటీస్ చెప్పి నేను ఏదో ఒకటి చెప్పి ఒక 2 minutes అన్న మాట్లాడి నన్ను అరెస్ట్ చేయాలి కదా. నేను ఒక రౌడీనో లేకపోతే ఎవరో గుండాన్ని అరెస్ట్ చేసినట్టు చేస్తే మొత్తానికి మీ అధినేత కూడా అక్కడికి సమస్య దగ్గరికి వచ్చే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇష్యూస్ నడుస్తూ ఉండే. అంటే జిల్లాలో అయితే అతి భారీ, నేను దేశంలో నేను చెప్పినట్టు ఆ మధు కూడా ఒకటి, అంతకుముందు ఐరన్ ఓరు, ఇవన్నీ దేశంలో నెంబర్ 1 and 2 స్కామ్స్, మైనింగ్ స్కామ్స్. ఈ థర్డ్ పట్టపొగులు ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా వచ్చింది, 4th క్వార్ట్జ్ వచ్చింది, నో డౌట్ 1000 కోట్లు. ఇటువంటి దాని మీద నా ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు, నాట్ ఓన్లీ తెలుగుదేశం, అందరూ ఇంత బరి తెగించి చట్టాలు లేవు, మైనింగ్ చట్టాలు వాళ్ళ బూట్ల కింద నలిగిపోతుండాయి, ఆఫీసర్లు డమ్మీలు అయ్యన్నారు. నేను తిరుపతి కలెక్టర్ని వెంకటరామరెడ్డిని కలిసి ఎవిడెన్సెస్ ఏపీఐసి ల్యాండ్ గూగుల్ మ్యాప్స్ తో ఇచ్చా ఆయనకి. అందరూ 40 మందిని తీసుకుపోయి SCZ ల్యాండ్, ఇది టెంపుల్ ల్యాండ్, ఇది రెవెన్యూ ల్యాండ్, ఇది న్యాచురల్ స్ప్రింగ్స్, సనకాలువలు అన్ని ఇచ్చి ఆగ్రహం లేసి వచ్చేవాడు ఒక మాట చెప్పారు. మాకేం లేదు వెంకటరామరెడ్డి, IAS బిల్డ్ విలువ కాపాడుకు అది ఒక్కటి, అంతకుమించి మేమేం అడగమని లేసి వచ్చాను. ఈ రోజు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. IASలు IPSలు
వాళ్ళు రిలక్టెంట్ అయిపోయినారు. వాళ్ళు ఏందో వాళ్ళ భయాలు ఏంటో మాకు అసలు అర్థం కావటం. ఒకటి కాకపోతే ఒకటి ధైర్యం చేసే పరిస్థితి లేదు. తెలిసి మంచిదండి. రైట్ అండి, థ్యాంక్ యూ.